ఆరుద్ర కార్తె ముగిసిన వరుణుడి కరుణ కోసం రైతులు ఆకాశంకేసి దీనంగా చూస్తున్నారు. మేఘాలు కమ్ముకొస్తూ కొద్దిసేపట్లోనే మాయమవుతున్నాయి. రైతులంతా దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారని, సీజన్ ప్రారంభమై నెల దాటుతున్నా ఒక్క గట్టి వాన కురవక వర్షం కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది ఇప్పటికే పొలాలు నాట్ల దశలో ఉండగా ఈసారి పూర్తి స్థాయిలో నార్లే పోయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గట్టి వర్షం కూడా పడకపోవడంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో రైతుల దయనీయ స్థితిపై మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వర్షాలు లేక ఇటు రైతులు అన్నమో రామచంద్ర అనుకుంటూ ఆకాశానికి మూతు బిట్టి వర్షం ఎప్పుడు పడుతుంది, మరి ఆ వర్షం కోసం వర్షం పడితే మా యొక్క వ్యవసాయ పనులను, మా యొక్క నారుమడులను పనులు ప్రారంభించుకుంటామని చెప్పి రైతులు చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వర్షాలు లేక రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎల్నినో ప్రభావం అనేది మాత్రం ఈ సంవత్సరము అందరి మీద, అంటే అన్ని రైతులు అన్ని ప్రపంచ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ఎల్నినో ప్రభావం అనేది ఉంటుంది. దాంట్లో నిర్మల్ జిల్లా ఏదైతే ఉంటుందో, నిర్మల్ జిల్లా లోపల కూడా ఇటు మంచిర్యాల కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లా కావచ్చు, ఈ ప్రాంతం లోపల ఎక్కువగా వరి పండించే ప్రాంతాలు, అంటే జలవనరులు కూడా, అంటే ప్రాజెక్టులు కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో వరిని ఎక్కువగా పండిస్తారు. ఈ వరి రైతులు మాత్రం వర్షం లేకుండా, నీరు లేకుండా వరి పంటను మాత్రం పండించడం అనేది జరగదు. కాబట్టి ఆ యొక్క వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు ఈరోజు ఏదైతే నిర్మల్ జిల్లా తల్వేద గ్రామం లోపల ఉన్నాం, తల్వేద గ్రామం లోపల ఒక రైతు తన యొక్క పంట ఏదైతే వ్యవసాయ కోసము నారుమడులు వేసి 45 రోజులు గడుస్తున్నాయి. ఇవి ఇప్పుడు ఏదో చూస్తున్నాం నారుమడి, వ్యవసాయానికి కావాల్సిన నారుమడి, దీన్ని పీకి మళ్ళీ తర్వాత ఈ యొక్క భూముల లోపల చదును చేసి వీటన్ని లోపల ఆ యొక్క వ్యవసాయ వరిని వేయడం జరుగుతుంది. మరి 45 రోజులు గడిచినా కానీ ఇప్పటికి కూడా ఆ యొక్క నారుమడి చేద్దామంటే తీసివేద్దామని కూడా వర్షం నీరు లేక ఇక ఎండిపోతుంది. అక్కడ ఇది ఎంత ఇదైపోతుంది. ఇది ఇంకో 4 వారం రోజులు అయితే మాత్రం దీన్ని ఆ యొక్క వ్యవసాయానికి కూడా పనికి రాకుండా, నారు వేయడానికి కూడా పనికి రాకుండా పోతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వ్యవసాయ నీరు కూడా, ఎందుకంటే ఈ యొక్క గ్రామానికి దగ్గరగా ఈ యొక్క స్వర్ణ ప్రాజెక్ట్ ఉంటుంది. స్వర్ణ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, స్వర్ణ ప్రాజెక్టు కూడా ఈ యొక్క గ్రామం గుండా చివరి ప్రాంతం ఈ భూములు ఏవైతున్నాయి, మన ఇప్పుడున్న భూములు ఏవైతున్నాయో వ్యవసాయ భూముల గుండానే వదులుతున్నాయి. మరి గతం లోపల ఇక రైతులు ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటి ద్వారా భూగర్భ జలాలు పెరిగి వాటితో ద్వారా కూడా వీళ్ళు ఈ యొక్క పంటలు వేసేవారు. కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రాజెక్టు లోపల కూడా నీరు లేకపోవడం, మరి ఇక్కడ కొన్ని చెక్ డ్యాములు కూడా ఆ నీళ్లు లేకపోవడం వల్ల, చెక్ డ్యాములో కూడా నీళ్ళు లేకపోవడం వల్ల భూగర్భ జలాల లోపల కూడా నీరు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనతో ఈ యొక్క గ్రామ రైతులు, కొంత వ్యవసాయ రైతులు ఉన్నారు. మరి ఎవరైతే ఉన్నారో చెప్పండి, మీ యొక్క గ్రామం లోపల వ్యవసాయం అనేది, అంటే ఇప్పటికీ నారుమడులు వేయాలి, మరి ఇప్పుడు నారుమడులు వేయకుండా మీరు ఎలా ఉన్నారు, మరి మీరు ఎలా అనుకుంటారు, మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నా పేరు శ్రీనివాస్, తల్లిదే గ్రామం, నిర్మల్ డిస్టిక్, నిర్మల్ మండల్. అయితే సార్ ఇప్పటికే మేము ఆల్రెడీ నార్లు వేసేది పొలాలు టైం అయింది, ఆల్రెడీ నెల రోజులైతుంది తూకం పోసి. ఇప్పటికీ భూగర్భ లేకపోవడం వల్లనే వాటర్ పోసలేవు, బోరు దిగుమతి సరిగ్గా పోసలేవు, గ్యాప్ ఇస్తున్నాయి. దీని మీద గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇవరికి ఫుల్ వర్షాలు పడుతుండే, చెరువులు నిండుతుండే, స్వర్ణ ప్రాజెక్ట్ కాలు వస్తుండే, ఆగు మోటార్లు ఇవి కలిపితే ఫుల్ వాటర్ ఉంటుండే. కాబట్టి వరికి బాగా వాటర్ అవసరం. కాబట్టి ఈ ట్యాంక్ ఎత్తుంటే మీ నారేమో ముదిరిపోతుంది. ఇంకా 10 రోజులైతే నారు వనికి రాదు. వేయడానికి మేము ప్రత్యేకంగా ఈ భూములు అయితే వేరే పంట వండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాయడి భూములు, నల్లరేటు రాయడి భూములు, వేరే ప్రత్యేకంగా పంట వండాలంటే చిలక భూములలో ఇట్లా వండుతా. అవి పెట్టిన దాంట్లోనేమో ఆల్రెడీ ఆ పత్తి గింజలు పెట్టినాయి, 2 సార్లు అయినాయి. అవి ఎండిపోయి మళ్ళీ మొలికెత్తినాయి, మళ్ళీ ఎండ కొడుతుంది. ఇప్పుడేమో మళ్ళీ ఆరుతడి పంటలకు పెట్టుకోవాలంటే బాగా కష్టం సార్ ఈ ల్యాండ్లో అయితే. లేదంటే ఒకవైపు ఈ రుణాలు, పంటలు పండక ఇటు రుణాల భారం పెరిగిపోయి చివరకు వాళ్ళకు పురుగు మందులే గతి అని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. మరి అంతేకాదు తన భార్య పిల్లల యొక్క పుస్తలను అమ్ముకొని కూడా, ఆ బంగారం అమ్ముకొని కూడా కట్టే స్థితి కూడా ఏర్పడితే రాబోయే కాలంలో వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇటు రుణమాఫీ చేస్తూ, మరి ఏదైతే ఆ యొక్క బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై కూడా వాళ్ళకు కాస్త వెసులుబాటును కల్పించి పంటలకు వండిన పంటలకైనా గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. మెట్రో టీవీ, రమేష్, నిర్మల్ నుండి.